ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం. హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. దర్యాప్తును సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. ఏబీ ఏబీ వెంకటేశ్వరరావు డీజీ స్థాయి పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్ వేశారు. సస్పెన్షన్ పైన ఆయన క్యాట్కి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళిండు. ఆ ట్రిబ్యునల్లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి ఆయన ప్రభుత్వానికి లెటర్ పెట్టుకుంటూ నన్ను అపాయింట్ చేసుకోండి, నాకు పోస్టింగ్ ఇవ్వండి అని. ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దానిపైన అప్పీల్కి పోయింది. అప్పీల్కి పోతే హైకోర్టులో పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీకి తీవ్ర నష్టం అని చెప్పి రామోజీరావు వార్త రాసిండి. ఇలా ఈనాడు పేపర్లో బ్యాన్ రాయటం. ఇది ఎవడికి సంబంధించిన వార్త, ఎవడి కడుపు మంట, ఎవడి ఆకలి మంట? ఇది ఏ పేద ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఇది? దీనికి పేపర్లో బ్యాన్ రాయటంగా వేసే ఐటమా ఇది? ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి సర్వీస్ మ్యాటరు. ఇది ప్రజలు ఎందుకు చదవాలి? ప్రజలకు ఏం సంబంధం ఏబీ వెంకటేశ్వరరావుతోని? ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్ట్ ఇస్తేంది, ఇవ్వకపోతేంది? భూమి బద్దలయ్యేది ఉందా? ప్రజలకు ఏమన్నా నష్టం జరిగేది ఉందా? ప్రజలకు ఏమన్నా లాభం జరిగేది ఉందా దీనివల్ల? అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ల యొక్క ఎజెండా అయిందని దీంట్లో తెలుస్తుంది. వాళ్ళ కులానికి సంబంధించిన ఆఫీసర్లు, వాళ్ళు మెచ్చిన ఆఫీసర్లు, వాళ్ళు నచ్చిన ఆఫీసర్లకి నష్టం జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపించినట్టు, అదే వేరే ఏదన్నా ఐపీఎస్ ఆఫీసర్కి, వాళ్ళకి నచ్చని ఆఫీసర్కి, లేకపోతే దళితులు, బీసీలో, ఎస్సీలకు సంబంధించిన ఆఫీసర్లకి ఇట్లాంటి అన్యాయం జరిగితే, ఒకళ్ళు నిజంగానే జరిగి ఉంటే, ఇట్లాంటి ఇష్యూ జరిగి ఉంటే అసలు వార్త ఏత్తడా రామోజీరావు? వార్త వేసి సాహసం చేతడా? ఆ చిత్తశుద్ధి కానీ ఆ విశ్వాసం ఉందా ఆయనకి? అంటే ఓన్లీ ఆయనకు సంబంధించిన, ఆయన వర్గాలకు సంబంధించిన ఆఫీసులకు నష్టం జరిగినప్పుడు ఉలిక్కిపడి దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి అది పెద్ద పబ్లిక్ ఇష్యూ అయినట్టు, పబ్లిక్కి కొన్ని లక్షల మంది ప్రజలకు నష్టం జరుగుతున్నట్టు వార్త వేస్తాడు. దీని వల్ల ఈనాడు ఫ్రంట్ పేజీలో వార్త ఇదే, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో వార్త ఇవ్వాలి. ఎవడి కోసం ఈ వార్త చదవాలి ప్రజలు? ఏంది ఏబీ వెంకటేశ్వరరావుకి ఇస్తే ఏంది, ఒకళ్ళు ఇవ్వకపోతే ఏంది? ఒకళ్ళు ఇస్తే ఏంది, ప్రజలకు వచ్చే నష్టం ఏంది? ఇవ్వకపోతే ప్రజలకు పోయే లాభం ఏంది? దీనికి పెద్ద వార్త వేసి ఆయనకి ఇవ్వకపోతే భూమి బద్దలైద్ది, ఇక ఆఫీసర్లు లేరు, మొత్తం రాష్ట్రం అంతా కరువులో పోద్ది, కరువు కాటకాల్లో పోద్ది, ప్రజలకు అన్నం నీళ్లు దొరకవు అనే రేంజ్లో వార్త రాసిండి. ఇవాళ ఒక వ్యక్తికి సంబంధించి, ఒక ఆఫీసర్కి సంబంధించి వార్తని నువ్వు ఇంత హైలైట్ చేస్తే, వేరే వ్యక్తులకు సంబంధించి వేరే ఆఫీసర్లకు కూడా ఇట్లే జరిగినప్పుడు రాసి ఉంటే నీ నిజాయితీని నమ్మేటోళ్ళు. ఇది ఈనాడుకు సంబంధించి వాళ్ళ ఎజెండా అయింది, వాళ్ళ పత్రిక వాల్యూస్ ఏంది, విశ్వాసం ఏంది, వాళ్ళ పత్రిక దేనికోసం పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారిని మోయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీకి సంబంధించిన నాయకుల్ని, అది చిన్న నాయకులైనా ఒక చిన్న మాట మాట్లాడిన పెద్ద ఐటమ్ చేసి రాయటం ఒకటే కాకుండా ఇవాళ ఆఫీసర్లను కూడా మోసే కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడికి మెచ్చిన మనుషులు, చంద్రబాబు నాయుడికి నచ్చిన మనుషులు, రామోజీరావుకి నచ్చిన మనుషులు, ఆయన వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరన్నా చిన్న మాట అన్నా వాళ్ళ మీద ఈగ వలన పెద్ద బ్యాన్ రైటం వేసే కార్యక్రమం ఇటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి చేస్తాను. దాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారు. మీరున్నది కొన్ని వర్గాల కోసం, కొన్ని కులాల కోసం, కొన్ని పార్టీల కోసం మీ పేపర్లు, మీ టీవీలో ఉన్నాయి తప్ప ప్రజల సమస్యల కోసం లేదు. ఏపీలో ప్రజల సంబంధించి ఏం లేవా సమస్యలు? ఏపీలో ప్రజల సమస్యలే లేవా రాయటానికి? ఇదే రాసేది వార్త అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.